సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ ట్యూటోరియల్లో ఈ యొక్క సర్వీసెస్ సెక్షన్ పార్ట్ 1ని మనం రాసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు. యాక్చువల్లీ నేను ఒక్క విషయం మర్చిపోయాను. ఇక్కడ మనం ఇది పార్ట్ 1 కదా, సో దానికోసం కూడా మనం ఒక డివ్ని తీసుకుంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, దీని క్రింద నెక్స్ట్ ఒక డివ్ని తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నాను, కామెంట్ అనేది రాసుకుంటాను. సో ఎందుకంటే మనకు ఈ రెండింటిని విభజించేసుకోవాలి, విడదీసేసుకోవాలి కదా. సో సర్వీసెస్ పార్ట్ 1 పార్ట్ 2 సపరేట్గా ఉండాలి మనకు. సో దానికోసం నేను ఇక్కడ ఒక డివ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఐడి వచ్చేసి నేను ఈ విధంగా సర్వీసెస్ -01 అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది నేను ఈ డివ్ క్లోజ్ని ఎక్కడ చేయాలండి, నేను ఎగ్జాక్ట్గా మనం దీని ఎండింగ్ లోపల చేయాలి. ఓకే, ఈ కంటెంట్ లార్జ్ బాక్స్ ఏదైతే ఉందో, కంటెంట్ బాక్స్ లార్జ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనం ఆ యొక్క డివ్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఆ విధంగా తీసుకున్న తర్వాత ఈ డివ్ని తీసేయండి మీరు. ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అండి, ఇదంతా కంప్లీట్గా సెలెక్ట్ చేసేసుకొని రైట్ బటన్ క్లిక్ చేసి బ్యూటిఫై అంటే అదే సెట్ అయిపోతుంది, మనం కష్టపడాల్సిన పని లేదు కదా. సో ఇదంతా కూడా సెట్ అయిపోయింది. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి డీబగ్లోకి వెళ్ళి రీలోడ్ విత్ ఎక్స్టెన్షన్స్ అంటే కనుక ఈ విధంగా సేవ్ అనే అడుగుతుంది. సో మనం సేవ్ చేయడం మర్చిపోయాం కదా, అది మనకు గుర్తు చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే స్టార్టింగ్ నుంచి ఈ హెడ్ సెక్షన్ని అండ్ దీని లోపల ప్రీలోడర్, హోమ్ సెక్షన్ అండ్ అబౌట్ సెక్షన్, ఇక్కడ టీమ్ సెక్షన్ అండ్ ఆ తర్వాత స్టేట్మెంట్ సెక్షన్ మొత్తం కూడా క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు మనం సర్వీసెస్ సెక్షన్లో ఉన్నాం. సో దీని లోపల మనం సర్వీసెస్ పార్ట్ 1 అనేది ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను దీన్ని ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను దీనికి ఎండింగ్ ట్యాగ్ కూడా రాసేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ సర్వీసెస్ -01 అనేటువంటి డివ్ లోపల మనకు ఈ కంటెంట్ బాక్స్ అండ్ కంటైనర్ రో, నెక్స్ట్ రో, ఇవన్నీ కూడా దాని లోపలికి వచ్చేసినాయి అనమాట. అంతే, సింపుల్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు మనం సిఎస్ఎస్ రాసుకుందాం. ఈ విధంగా సిఎస్ఎస్ని తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క హారిజంటల్ హెడ్డింగ్ని యూజ్ చేసాం కదా, దీనికి సంబంధించినటువంటి సిఎస్ఎస్ని ముందుగా రాసుకుందాం మనం. ఓకే, మనం దానికోసం ఇక్కడ ఉన్నటువంటి హెడ్డింగ్స్ లోపలికి వెళ్దాం. సో నేనేం చేస్తానంటే ఈ విధంగా మొత్తం స్క్రోల్ చేస్తూ వెళ్ళకుండా ఈ విధంగా కంట్రోల్ F పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఫైండ్ అనేది వస్తుంది. సో దీని లోపల హెడ్డింగ్స్ అనేది తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ విధంగా హెడ్డింగ్ అనేది తీసుకోగానే మనకు ఈ విధంగా వస్తుంది. సో ఓకే, వర్టికల్ హెడ్డింగ్ కాబట్టి మీరు దీన్ని సెర్చ్ చేసుకోవచ్చు. వర్టికల్ హెడ్డింగ్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఈ వర్టికల్ హెడ్డింగ్ అని ఉంది కదా, దీన్ని నేను ఈ విధంగా తీసేస్తున్నాను. వర్టికల్ ఏంటి, ఇక్కడ హెడ్డింగ్స్ అని పెట్టుకుందాం అంతే. ఓకే, సో వర్టికల్ హారిజంటల్ మొత్తం ఇక్కడే రాసుకోవచ్చు మనం. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ మనం గమనిస్తే దీన్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే హారిజంటల్ హెడ్డింగ్ అనేటువంటి క్లాస్ ద్వారా. ఓకే, సో దీని లోపల ఓకే, సో యాక్చువల్లీ నేను దీనికే కాస్త స్పేసింగ్ అనేది తీసుకుంటాను. ఓకే, సో దీనికి మార్జిన్ అనేది తీసుకుందాం, మార్జిన్ బాటమ్ యాక్చువల్లీ. సో నేను ఒక 30 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. చూడండి, మీరు ఇప్పుడు దీన్ని గమనించవచ్చు, ఇక్కడ 30 పిక్సెల్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 40 పిక్సెల్స్ తీసుకుందాం. ఇప్పుడు సరిపోతుంది నాకు 40 పిక్సెల్స్ అనేది. ఓకే, సో ఈ విధంగా నేను దీనికి మార్జిన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఆ తర్వాత మనకు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ యొక్క H2 అండ్ H5ని తీసుకోవాలి. ఐ మీన్ H5 అండ్ H2, ఇది H5 టైప్ హెడ్డింగ్ అండ్ ఇది H2 టైప్ హెడ్డింగ్. ఏ విధంగా చెప్పుకుంటున్నాం మనం, ఇక్కడ ఆల్రెడీ వర్టికల్ హెడ్డింగ్స్ మనకు కనిపిస్తున్నవి. ఓకే, సో ఈ వర్టికల్ హెడ్డింగ్స్లో మనం యూజ్ చేసినటువంటి H5 H2నే మనం ఇక్కడ కూడా యూజ్ చేసాం కాబట్టి సేమ్, కాబట్టి మనం టెన్షన్ తీసుకోకుండా అదే విధంగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను దీన్ని ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాను. హారిజంటల్ హెడ్డింగ్ అనేది తీసుకున్నాను. సో దీని లోపల ఉన్నటువంటి H5కి నేను స్టైలింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో దీనికి నేను కలర్ వచ్చేసి ఇదే కలర్ని తీసుకుంటాను. సో ఈ విధంగా
తీసుకున్నాను, నేను సేమ్ కలర్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఫాంట్ సైజ్ కూడా నేను సేమ్ తీసుకుంటాను. ఓకే, ఫాంట్ సైజ్ కూడా 20 పిక్సెల్స్ తీసుకుంటాను. ఓకే, సో ఆ తర్వాత మనకు ఫాంట్ వెయిట్ కూడా సేమ్ ఉండాలి. సో ఆ తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది కూడా మనం యూజ్ చేస్తాం దీనికి. ఓకే, సో ఎందుకు నేను ఈ విధంగా తీసుకుంటున్నాను అంటే మనకు కంప్లీట్గా ఒక థీమ్ లాగా డిజైన్ అనేది కనిపించాలంటే మనం కొన్ని రూల్స్ని కామన్గా పాటించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అప్పుడు మాత్రమే అది అందంగా కనిపిస్తుంది. ఓకే, సో ఆ తర్వాత నేను ఈ యొక్క వర్డ్ స్పేసింగ్ కూడా తీసుకుంటాను. దీనికి వర్డ్ స్పేసింగ్ వచ్చేసి సేమ్ 10 పిక్సెల్స్. ఓకే, సో ఆ తర్వాత డిస్ప్లే కూడా నేను ఇన్లైన్ బ్లాక్ అనేది తీసుకుంటాను. ఓకే, సో ఎందుకంటే ఎగ్జాక్ట్ దాని స్పేస్ అనేది తీసుకోవడం కోసం. ఓకే, సో ఆ తర్వాత నేను ఈ యొక్క మార్జిన్ బాటమ్ అనేది తీసుకుంటాను. సో ఇది నేను ఒక 20 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే, సో చాలా ఎక్కువ అవుతుంది. సో 10 పిక్సెల్స్ తీసుకుంటాను. ఈ విధంగా 10 పిక్సెల్స్ మార్జిన్ అనేది తీసుకుంటాను. ఓకే, అయితే మీరు ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ కలర్, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్ అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఆ తర్వాత వర్డ్ స్పేసింగ్ అండ్ డిస్ప్లే వరకు కూడా ఇవన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి హారిజాంటల్కి అండ్ వర్టికల్కి కదా. సో ఈ సిమిలర్గా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఏ విధంగా రాసుకుంటానంటే ఇక్కడ చూడండి, దీన్ని కాపీ చేసేసుకుంటున్నాను. ఓకే, సో కామా అండ్ ఇది కాపీ చేసేసుకుంటున్నాను. ఓకే, సో దీని లోపల నాకు సిమిలర్గా ఉన్నటువంటి ఈ రూల్స్ అన్నీ కూడా సిఎస్ఎస్ రూల్స్ అన్నీ కూడా నేను చూడండి దానికి సంబంధించిన సిఎస్ఎస్ మొత్తం వెళ్ళిపోయింది హారిజాంటల్కి. సో ఇక్కడ రాసేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సిఎస్ఎస్ అప్లై అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కూడా నేనేం చేస్తాను, ఈ యొక్క సేమ్ రూల్స్ ఏవైతే ఉన్నావో అవి మొత్తాన్ని నేను తీసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాం కదా. సో రెండింటికి కలిపి కామన్ రూల్స్ అనేవి ఈ విధంగా మనం చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ నేను H5కి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా మార్చుకున్నాం కదా. సో ఇప్పుడు H2కి మనం ఈ యొక్క సిఎస్ఎస్ కోడింగ్ అనేది రాసుకుందాం. ఓకే, సో దానికోసం నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్లో H2 తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే నేనేం చేస్తానంటే దీనికి ఫాంట్ సైజ్ వచ్చేసి నేను 44 పిక్సెల్స్ తీసుకుంటాను. ఆ తర్వాత ఈ యొక్క ఫాంట్ వెయిట్ వచ్చేసి సేమ్ 200. ఓకే, సో లైన్ హైట్ వచ్చేసి నేను దీనికి ఒక 48 పిక్సెల్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో మార్జిన్ వచ్చేసి నేను 0 చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఈ యొక్క వర్టికల్కి అండ్ హారిజాంటల్కి గమనిస్తే సిఎస్ఎస్ రూల్స్ 2 కామన్ రూల్స్ అనేవి ఉన్నవి. మీరు కావాలనుకుంటే ఇప్పుడు కామన్ రూల్స్ని ఏ విధంగా అయితే రాసుకుంటామో ఆ విధంగా మనం ఇక్కడ రాసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ చూడండి, ఈ విధంగా దీన్ని కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ కామా ఇచ్చేసేయండి. ఆ తర్వాత దీన్ని కాపీ చేసేసుకోండి. ఓకే, సో ఈ విధంగా తీసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు కామన్ రూల్స్ ఏవైతే ఉన్నావో, ఓకే, సో ఇక్కడ ఏమేమి ఉన్నాయండి కామన్ రూల్స్ H2కి? ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్. ఓకే, ఈ 2 ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ వెయిట్. సో ఇవి ఇక్కడ నుంచి తీసేసి మీరు ఇక్కడ ఇచ్చేయండి. రెండిటికి అవి అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఒకే చోట మనం రాసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు వర్టికల్ హెడ్డింగ్ని గమనించినా కూడా సేమ్ అది అప్లై అవ్వడం జరిగింది. అండ్ హారిజాంటల్ హెడ్డింగ్కి చూసినా కూడా అది అప్లై అవ్వడం జరిగింది. ఇవి కదా, సో ఇవి రెండిటికి అప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం హెడ్డింగ్కి సంబంధించింది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్నిప్పెట్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ
మనకున్న స్నిప్పెట్స్ని ఒకసారి గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, స్నిప్పెట్స్ని మనకు 2 రకాల స్నిప్పెట్స్ తీసుకున్నాం. ఒకటి సెక్షన్ క్రియేట్ చేయడానికి, ఒకటి వర్టికల్ హెడ్డింగ్ని క్రియేట్ చేయడం కోసం. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది మనం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్నిప్పెట్స్ లోపల హారిజంటల్ హెడ్డింగ్ అనేది తీసుకుందాం. ఓకే, సో కొత్తది తీసుకుంటున్నాను. ఇక్కడ హారిజంటల్. ఓకే, సో హారిజంటల్కి మనకు కావాల్సింది ఏంటంటే ఇది కోడ్ అనేది ఇక్కడ రాసుకుంటున్నాను. ఈ విధంగా అలైన్మెంట్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా స్పేసింగ్ అంతా కూడా అడ్జస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ క్లాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నేను కీ వచ్చేసి జిగ్రాగ్ హారిజంటల్ హెడ్డింగ్ కాబట్టి ZHH అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో ట్రిగ్గర్ కీ. ఆ తర్వాత స్కోప్ వచ్చేసి HTML కాబట్టి HTML అనేది సెట్ చేసేసి సేవ్ అండ్ క్రియేట్ పైన క్లిక్ చేస్తాను, వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి మనకు ఈ రెండు రకాల ఫంక్షన్స్ అనేవి కామన్గా యూజ్ చేస్తాం. ఒకటి విండో ఆన్లోడ్ ఒకటి. ఓకే, సో దీన్ని కాపీ చేసేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ ట్రిగర్కి వచ్చేసి నేను jQuery కోడ్ కాబట్టి J, ఆ తర్వాత ఆ విండో లోడ్ కాబట్టి WL. ఓకే, F అనుకోండి. ఓకే, విండో ఆన్లోడ్ ఫంక్షన్ JWLF. ఓకే, లేదా JWOLF. ఓకే, సో ఇక్కడ నేను ఈ విధంగా రాసుకుంటున్నాను jQuery ఆన్లోడ్ ఫంక్షన్. సో ఈ విధంగా మీరు చూడొచ్చు. అండ్ స్కోప్ వచ్చేసి ఇది జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది కాపీ చేసేస్తున్నాను. మనకు మధ్యలో ఉన్నది అంతా కూడా వేరే కోడ్ కదా. సో విండో ఆన్లోడ్ కోడ్ ఇంతే ఉంటుంది, దీన్ని తీసేసుకుంటున్నాను. సో ఈ విధంగా సేవ్ అండ్ క్రియేట్ అంటే ఇది కూడా సేవ్ అయిపోయింది. ఓకే, నేను మరొక ఫంక్షన్ని మనం జనరల్గా యూజ్ చేస్తాం, document.ready ఫంక్షన్. దానికి సంబంధించినటువంటి షార్ట్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది. సో దీన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను, అంటే ఈ విధంగా తీసుకుంటాం మనం. ఓకే, సో ఇది అండ్ ఇక్కడ లాస్ట్ లోపల ఇది అన్నమాట. ఓకే, సో ఇది మన యొక్క jQuery document.readyకి షార్ట్ ఫంక్షన్. ఓకే, సో JD document.ready కాబట్టి JDR ఫంక్షన్ F. ఓకే, సో jQuery document ready ఫంక్షన్ జావా స్క్రిప్ట్ అనేది తీసుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ క్రియేట్ అంటే అది సేవ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఈ జావా స్క్రిప్ట్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ వస్తున్నవి. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, సో ఇవి జావా స్క్రిప్ట్కి సంబంధించినవి, ఇది HTMLకి సంబంధించినవి. ఈ విధంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది, నో వర్రీస్. ఓకే, సో ఇప్పుడు మనం స్నిప్పెట్స్కి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఈ యొక్క సర్వీసెస్కి సంబంధించినటువంటి CSS రాసుకుంటున్నాం కదా. సో దానికోసం ఒక కామెంట్ అనేది కాపీ చేసేసుకుందాం. ఇక్కడ కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి నాకు సర్వీసెస్ 1కి సంబంధించినటువంటి CSS కోడ్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే, సో ఆ తర్వాత నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం మన యొక్క ప్రివ్యూకి వస్తే ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం చాలా బ్యూటిఫుల్గా దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఇమేజ్కి సంబంధించినటువంటి కాస్త మార్జిన్ అనేది చూద్దాం మనం. ఓకే, సో కాస్త మార్జిన్ ఇవ్వాలి మనం, టాప్కి బాటమ్కి. సర్వీసెస్ 01 మనం ఇందాక ఐడి తీసుకున్నాం కదా. ఓకే, సో దీని లోపల మనకు IMG అనేది ఉంది. ఓకే, సర్వీసెస్ 01లో ఉన్నటువంటి ఇమేజ్ ఇది ఒకటే కాబట్టి నో ప్రాబ్లం కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధంగా మన యొక్క ఇమేజ్ అనేది ఉంది కదా. సో దీనికి నేను మార్జిన్ అనేది టాప్ అండ్ బాటమ్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ ఇచ్చేటువంటిది టాప్ అండ్ బాటమ్కి సరిపోతుంది కాబట్టి 30 పిక్సెల్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్కి 0 చేసేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా నేను తీసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఈ యొక్క సర్వీస్కి అంటే దీని మొత్తానికి నేను కాస్త క్లాస్ మనం ఇక్కడ అన్నిటికీ యూజ్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ చూడండి ఇది.
అన్నిటికీ సర్వీస్ అనేటువంటి క్లాస్ని మనం యూజ్ చేయడం జరిగింది కదా. సో వీటి కోసం నేను వీటి మధ్యలో ఓకే, సో ఒక్కో సర్వీస్కి మధ్యలో నేను కాస్త మార్జిన్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, సో మార్జిన్ అనేది టాప్ అండ్ బాటమ్కి తీసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఒక 30 పిక్సెల్స్ అండ్ ఆ తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ 0 చేసేస్తున్నాను. ఓకే, సో టాప్ అండ్ బాటమ్కి మాత్రం అది అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అది కనిపించడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే ఈ యొక్క ఐకాన్స్కి సంబంధించినటువంటి సిఎస్ఎస్ని ఇప్పుడు మనం రాసుకుందాం. ఓకే, సో దానికోసం మనం ఈ యొక్క సర్వీస్ క్లాస్ని తీసుకోవాలి అండ్ స్పేస్ ఇచ్చేసి ఈ యొక్క ఐకాన్స్కి మనం ఐకాన్ అనేటువంటి క్లాస్ని తీసుకోవడం జరిగింది. డివ్ యూజ్ చేస్తున్నాం ఈసారి కదా. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఐకాన్కి సంబంధించినటువంటి ఆ ర్యాపర్ డివ్ లోపల క్లాస్ అనేది ఐకాన్ అనేది ఉంది. ఓకే, సో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు దీనికి ఫాంట్ సైజ్ వచ్చేసి నేను మారుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని సైజ్ అనేది మారాలి. ఓకే, సో ఒక 42 పిక్సెల్స్ అన్నాం అనుకోండి, ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఓకే, సో చాలా చక్కగా కనిపిస్తున్నవి. అండ్ దీనికి సంబంధించిన మార్జిన్ వచ్చేసి నేను 0 ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం హోవర్ స్టేట్ని రాసుకోవాలనుకుంటున్నాం కదా. సో అది ఎప్పుడు జరగాలి అంటే ఇక్కడ చూడండి, మనం సర్వీస్కి హోవర్ అంటే దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్గా ఈ యొక్క బాక్స్ పైకి మనం తీసుకెళ్ళినప్పుడు దీని యొక్క పొజిషన్ చేంజ్ అవ్వాలి అండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ విధంగా తీసుకొని దీనికి హోవర్ అని రాసుకుంటాను. ఓకే, సో అప్పుడు ఏం మారాలి, డాట్ ఐకాన్ అనేటువంటి క్లాస్కి అది ఎఫెక్ట్ చేయాలి. ఓకే, సో అది దాని చైల్డ్ ఎలిమెంట్ కాబట్టి ఆబ్వియస్లీ అది ఎఫెక్ట్ చేయగలుగుతుంది కదా. సో ఇప్పుడు నాకు కలర్ వచ్చేసి ఈ యొక్క బ్రైట్ ఎల్లో కలర్ అనేది కావాలి. సో దానికోసం నేను పైనుంచి ఇది కాపీ చేసేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఇచ్చేస్తాను, ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు ఇది ఈ విధంగా వచ్చేస్తుంది, కలర్ అయితే చేంజ్ అవుతుంది. అయితే ఇది స్మూత్గా లేదు, దానికోసం మనం ఇక్కడ ట్రాన్సిషన్ అనేటువంటిది యూజ్ చేస్తాం కదా. సో ట్రాన్సిషన్ వచ్చేసి ఆల్ అండ్ ఇట్స్ 400 milliseconds ms. సో ఇది లీనియర్ టైప్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు స్లోగా అది పనిచేస్తుంది. సో ఇప్పుడు దీని పొజిషన్ని నేను చేంజ్ చేయడం కోసం నేను ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది యూజ్ చేస్తాను. చూడండి, ట్రాన్స్ఫార్మ్ ద్వారా మనం ఏ విధంగా చేయవచ్చో మీకు తెలుసు. సో లెఫ్ట్ సైడ్కి నేను ఒక 20 పిక్సెల్స్ జరుపుకోవాలనుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్కి అది వెళ్ళిపోవాలి. సో దానికోసం ట్రాన్స్లేట్ ఎక్స్ అనేది యూజ్ చేస్తాం కదా. సో 20 పిక్సెల్స్ అంటే అది లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, లెఫ్ట్ నుండి రైట్కి జరుగుతుంది. సో ఇప్పుడు ఇది రైట్ నుండి లెఫ్ట్కి జరగడం కోసం మనం దీన్ని నెగిటివ్లో తీసుకుంటాం, మైనస్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, నైస్ ఎఫెక్ట్ కదా. ఈ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు. స్మూత్గా అది ప్లే అవ్వడానికి ట్రాన్సిషన్ యూజ్ చేస్తున్నాం అండ్ దీన్ని ట్రాన్స్ఫార్మ్ ద్వారా దాని పొజిషన్ని చేంజ్ చేస్తున్నాం. సో దీనికి మనకు ఈ యొక్క ప్రీఫిక్స్ అనేది కావాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తాను, సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎడిట్లోకి వెళ్ళి ఆటో ప్రీఫిక్స్ సెలెక్షన్ అంటే కనుక ఇది కూడా వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఈ వెబ్కిట్ ప్రీఫిక్స్ని మనం యూజ్ చేయడం ద్వారా ఇది అన్ని బ్రౌజర్లో చక్కగా పనిచేస్తుందని మేక్ షూర్ చేయడం అనమాట. ఓకే, సో ఎనీవేస్ ఇప్పుడు మనం ఈ యొక్క ఐకాన్కి సంబంధించినటువంటి హోవర్ ఎఫెక్ట్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క H5కి సంబంధించినటువంటి సిఎస్ఎస్ కోడ్ని రాసుకుందాం, స్టైలింగ్ అనేది చేసుకుందాం. సో దానికోసం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ ఈ క్లాస్ అనేది తీసుకుంటాం, మెయిన్ క్లాస్. సో దీని లోపల ఉన్నటువంటి H5ని మనం టార్గెట్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి నేను ఫాంట్ సైజ్ వచ్చేసి 14 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో
14 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దీని ద్వారా మనం కంప్లీట్గా అప్పర్ కేస్లోకి వీటిని మార్చుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇది మీకు చాలా చిన్నగా అనిపిస్తే 16 పిక్సెల్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి సో ఇది కాపీ చేసేసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఓకే, బ్యూటిఫుల్ కదా, రైట్. సో ఆ తర్వాత మనం దీనికి సంబంధించినటువంటి బాటమ్ మార్జిన్ అనేది కాస్త ఇద్దాం. సో మార్జిన్ బాటమ్ వచ్చేసి ఒక 6 పిక్సెల్స్ అన్నాం అనుకోండి, ఈ విధంగా కనిపిస్తుంది. సో ఆ తర్వాత H4 నెక్స్ట్ ఉన్నటువంటి హెడ్డింగ్ని మనం టార్గెట్ చేద్దాం. ఓకే, సో దానికోసం నేను ఇది కాపీ చేసేసుకుంటున్నాను. ఓకే, సో H4 అంటే ఇది సెలెక్ట్ అవుతుంది. సో నేను ఈ యొక్క H4కి ఏం చేయాలనుకుంటున్నానంటే ఫాంట్ సైజ్ వచ్చేసి 28 పిక్సెల్స్ అంటున్నాను. ఓకే, సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ దీనికి కూడా బాటమ్ మార్జిన్ వచ్చేసి నేను ఈ యొక్క 8 పిక్సెల్స్ తీసుకుంటాను కాస్త. ఓకే, సో ఆ తర్వాత మనం ఈ యొక్క పారాగ్రాఫ్కి సంబంధించిన స్టైలింగ్ అనేది రాసుకుందాం. సో దీంట్లో రాసుకోవడానికి ఏముంది, మెయిన్ క్లాస్ని తీసుకోవాలి అండ్ పి ఎలిమెంట్ తీసుకుంటే మనకి ఇది సెలెక్ట్ అవుతుంది. సో దీనికి జస్ట్ లైన్ హైట్ అనేది నేను నార్మల్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ దీంట్లోపల మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు ఇది కూడా చేంజ్ అవ్వాలనుకుంటున్నాను నేను కలర్. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే హోవర్ చేసినప్పుడు, ఓకే, సో దానికోసం నేను ఈ విధంగా దీన్ని తీసేసుకుంటాను. అండ్ ఇది కాదు, ఇది కదా. సో దీనికి హోవర్ స్టేట్ని రాసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు మనం. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ హోవర్ అంటే సర్వీస్ బాక్స్ పైకి తీసుకెళ్ళినప్పుడు, ఓకే, సర్వీస్ క్లాస్ ఉండేటువంటిది అంటే ఇది మొత్తం ఎక్కడ ఈ ఏరియాలో ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఈ ఎఫెక్ట్ అనేది వర్క్ చేయాలి కదా. సో అండ్ దీనికి కలర్ వచ్చేసి నేను ఈ యొక్క ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ విధంగా తీసుకోవచ్చు. మనకు కావాలనుకుంటే దీనికి కూడా ఈ యొక్క ట్రాన్సిషన్ని యాడ్ చేసుకుంటే కనుక అది స్మూత్గా ప్లే అవ్వడం జరుగుతుంది. పెద్దగా రిక్వైర్మెంట్ ఉండదు దీనికి, అయినా కూడా తీసుకుంటున్నాను చూడండి. కాస్త స్లోగా అది కూడా తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం సిఎస్ఎస్ అనేది రాసుకున్నాం చూడండి. సో ఈ విధంగా మనం దీనికి సంబంధించినటువంటి సిఎస్ఎస్ని రాసుకోవచ్చు. చూసారా, రైట్, నైస్ కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో సర్వీసెస్ పార్ట్ 2ని రాసుకుందాం. ఓకే, సో దానికి సంబంధించిన వైర్ ఫ్రేమ్ని ఇక్కడ గమనిస్తే ఈ విధమైనటువంటి ట్యాబ్స్కి సంబంధించిన టెక్స్ట్ని అండ్ ఇమేజెస్ని అండ్ ఈ యొక్క ట్యాబ్ ఐకాన్ లేదా ట్యాబ్ బటన్స్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ ట్యూటోరియల్లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, I'll see you in the next lecture. Thanks for watching.